పిఠాపురం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం కావడం వల్ల అది ప్రత్యేకించి ప్రచారం ఎక్కువగా ఉంటుంది. మొన్న ఈ మధ్యన స్కూల్లో అక్కడ కుల వివక్ష జరిగిందన్నటువంటి ఆరోపణలు రావడం, ఆ పైన ప్రభుత్వం ఏమీ చర్యలు తీసుకోలేదంటూ దళిత సంఘాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేయడం ఇదంతా నడిచింది. అయితే ఏమైందో ఏమో తెలీదు. కేసు అయితే ఏమీ పెట్టలేదు. దాని మీద అందులో విద్యార్థిని తల్లి ఇచ్చిన కంప్లైంట్‌ని పోలీసులు పట్టించుకోలేదంటూ హైకోర్టులో జడ శ్రవణ్ కుమార్ పిటిషన్ వేశారు ఆమె తరపున. వాదనలు జరిగినాయి. ఇవాళ హైకోర్టు సీరియస్ అయింది. ఇక్కడ 2 కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. నెంబర్ 1 దాంట్లో జడ శ్రవణ్ వాదన ఏంటి అంటే, వాళ్ళు అక్కడ మామూలుగా ఎఫ్ఐఆర్ కట్టాలి కుల వివక్షకి సంబంధించి వచ్చినప్పుడు. ఎఫ్ఐఆర్ కట్టకుండా వాళ్ళు అసలు కేసే లేదంటున్నారు. ఏ విధమైన చర్యలు తీసుకోవట్లేదు. ఆ బాధితురాలి తల్లే ఇక్కడొచ్చి కోర్టును అభ్యర్థించాల్సిన పరిస్థితి వచ్చింది అన్నట్టు. దీని మీద డివిజన్ బెంచి ప్రభుత్వాన్ని అడిగింది. ప్రభుత్వం తరపున న్యాయవాది ఏమంటారు, మేము అప్పుడే విచారణ జరిపేశాం. విచారణ జరిపిన తర్వాతన అక్కడ అదంతా ఫాల్స్ కేసు, కావాలని సృష్టించిన కేసు అన్నటువంటి దాన్ని తేలింది. అందువల్ల కేసు కట్టలేదు అన్నటువంటి చెప్పారు. దాంతో అసలు అట్లా చేయడానికి వీలుంది. మామూలుగా ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ లాంటి కేసులు డిఎస్పీ స్థాయి అధికారి విచారించాలి. ఇక్కడ ఎక్కడ మిస్ అయింది గవర్నమెంట్ అంటే, ఎవరు విచారించారు అంటే ఎస్ఐ విచారించారు, అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ అని చెప్పారు. అక్కడ శ్రవణ్ కుమార్కి లడ్డు లాంటి పాయింట్ దొరికింది. వెంటనే అసలు ఎస్ఐ ఎట్లా విచారిస్తారు, కులవివక్ష కేసుల్లో ఎఫ్ఐఆర్ కట్టి డిఎస్పీ స్థాయి అధికారి విచారించాలని ఉన్నా సరే ఎందుకు చేయలేదు అన్నటువంటి పాయింట్ రైజ్ చేయగానే కోర్టు కూడా అవును కదా అని. ఇప్పుడు లలిత్ కుమారి కేసు సంబంధించినటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మర్చిపోయారా, మీరు ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదు, అట్లాగే డిఎస్పీ స్థాయి అధికారి ఎందుకు విచారించలేదని నిలదీయడం, అలా చెయ్యండి అని చెప్పి ఆదేశించడంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది.